పర్మిషన్ తీసుకోరు, ఇంటిమేషన్ ఇస్తారు అంతే. జగన్ అంటే అరెస్ట్ చేయడానికి పర్మిషన్ అక్కర్లా, అంటే ఇంటిమేట్ చేయడం కూటమిలో వరకే ఉన్న ఉంటుంది. కూటమిలో ఉన్నప్పుడు కూడా అదే జరుగుద్దా? ఇంతకుముందు జగన్ గారు అయితే అలా చేసి ఉండొచ్చు, ఇప్పుడు కూడా అదే జరుగుద్దా? ఎప్పుడైనా అంతే. వాళ్ళేమి బానిసలేం కాదు కదా. ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపే తెలుగుదేశం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పెట్టబోతున్నాం చంద్రబాబు గారు, మీరు ఓకే అంటారా అని చెప్పి అడిగి ఏమైనా చేస్తారా ఆయన? లేదు కదా. ఉమ్, వాళ్ళ ఉమ్, యాక్టివిటీ వాళ్ళు చేస్తారు, అది ఆ ప్రభుత్వపు కార్యక్రమం. ఈ ఉమ్, ప్రభుత్వపు కార్యక్రమం జగన్ అరెస్ట్ చేయాలనుకుంటే చెయ్యాలనుకోవడం, దానికి ఏ అడ్డం ఉమ్, లేదు, ఎవరు ఉమ్, ఆపేవాడు కూడా లేడు. ఉమ్, కేంద్రం చెప్తే కూడా ఆగదు. కేంద్రం చెప్తే ఆగితే ఉమ్, జయలలిత అరెస్ట్ కాకూడదే, కరుణానిధి అరెస్ట్ ఉమ్, కాకూడదే, ఉమ్, అట్లాగే మమతా బెనర్జీని కమ్యూనిస్టులు అరెస్ట్ చేయకూడదే. ఉమ్, స్థానిక రాజకీయ వివాదాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. దానికి ఉమ్, కేంద్రం అనుమతి కాదు. కేంద్రానికి ఇంటిమేషన్ ఎందుకు ఇస్తారంటే, ఏమైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే, ఏ ఉమ్, దాడులు ప్రతి దాడులు ఇట్లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లోకల్ పోలీసులు కూడా ప్రభుత్వ పక్షపాతంతో పనిచేస్తారు. అప్పుడు ఉమ్, ప్రజల్లో తిరుగుబాటు స్వరం ఎక్కువ ఉన్నప్పుడు కేంద్ర బలగాల అవసరం అన్నటువంటిది ఆంధ్ర నేర్చుకున్న పాఠం. ఎట్లాగా? ఓకే. రంగా మరణం అప్పుడు, ఉమ్, రంగా మరణం అప్పుడు ప్రజా తిరుగుబాటు ఎందుకు అవసరం అయ్యింది? ఉమ్, పోలీసుల్ని కూడా నమ్మల వాళ్ళు. ఎందుకని? పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేశారు. రంగా చంపడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి నాయకులకి